నేను బ్రెజిల్లో ఉన్నానండి. వీళ్ళు నన్ను అడిగారు అనమాట, ఏంటి మా దేశం అమ్మాయి మీ ఊరు వస్తే 7 మంది కలిసి రేపు చేశారట, ఎందుకు అని అన్నారు. దీనికి గల కారణాలు ఏంటి అంటే వ్యభిచార గృహాలు లేక ఇప్పుడు డబ్బులు ఉన్నోడు థాయిలాండ్ పోతాడండి. అది ఆ చెకచ కోసం థాయిలాండ్ పోతాడు. డబ్బులు లేనోడు ఇలా తల్లిని చెల్లిని అక్కని ఆ దేవుణ్ణి ఎవరిని పడితే అది ముసలమ్మని ఎవరిని వదలరు, రేపులు చేసేస్తారు. ఉప్పు కారం అలాంటిది, మసాలా అలాంటిది, అది చేయిస్తారు. మన పవిత్ర భారతదేశము కుటుంబ వ్యవస్థకు పెట్టింది పేరు. మరి ఇక్కడ ఎన్నో సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచేదానికోసము ఎన్నో నియమాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ మధ్య న్యాయస్థానాల తప్పుడు తీర్పుల వల్ల ఈ సహజీవనం అనేది, వ్యభిచారం అనేది సర్వసాధారణమైపోయింది. దీనికి కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల 5-6 సంవత్సరాల చిన్న పిల్లలను కూడా మానభంగాలు చేసే సంఘటనలు ఎన్నో ఈరోజు మనము చూస్తున్నాం. మరి ఈ నేరాలు ఘోరాలు తగ్గాలి అంటే వ్యభిచార గృహాలు ఎక్కువ కావాలి, అప్పుడే ఈ మానభంగాలు తగ్గుతాయి అని కొందరు యూట్యూబర్లు, సినిమా డైరెక్టర్లు, సినిమా యాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే దీనికి ఈ సమస్యకు పరిష్కారం అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సోదర మహాశయులారా, సర్వ మతాలలో ఈ వ్యభిచారం అనేది ఘోరమైన పాపం అని మనకందరికీ తెలిసిన విషయమే. వీరు ఏదైతే తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారో, నేను ముందుగా ఈ యూట్యూబర్లు, సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ముందుగా వీరి భార్యలను, వీరి చెల్లెలను, వీరి కూతుర్లను ముందుగా వ్యభిచార గృహాలకు పంపాలని నేను కోరుకుంటున్నాను. మరి దీనికి వీరు సమ్మతించినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లే అని నేను భావిస్తున్నాను.